హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో నుంచి చూద్దాము. ఏ బోట్ ట్రావెల్స్ 60 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 2 hours అన్నాడు. అంటే అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 60/2. అంటే ఎక్స్ మైనస్ వై అనేది స్పీడ్లో ఉండాలి. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 60 కిలోమీటర్స్ ఇచ్చారు. టైం ఎంత ఇచ్చారు? 2 hours అని ఇచ్చారు. అంటే 60/2. 2 1s 230s. ఓకే, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 30 kilometers per hour. If the speed of the stream increases by 15 kilometers per hour, the same boat will takes 1 hour to travel 135 kilometers downstream. ఓకే, అంటే డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 135 kilometers by 1 hour అన్నాడు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 135 kilometers per hour. ఓకే, ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇంక్రీజెస్ 15 kilometers per hour అన్నాడు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 15 అంటే వై అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అని. ఓకే, వై ప్లస్ 15. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 135 మైనస్ 15. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 120 kilometers per hour. ఓకే, ఇక్కడ వచ్చేసి టోటల్గా ఫైండ్ అవుట్ చేయమనేది ఏంది? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే వై అని అర్థం. ఓకే, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, అదేవిధంగా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 120. ఓకే, ఇక్కడ వై కనుక్కోమన్నాడు కాబట్టి మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వచ్చేసి క్యాన్సిల్. ఓకే, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 90. మైనస్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు 90/2. 2 1s 2 4s 5s. y ఈజ్ ఈక్వల్ టు 45 kilometers per hour. y అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 45 kilometers per hour. ఓకే, థ్యాంక్ యూ గైస్.